ఒక అందమైన పల్లెటూరులో ఒక మహిళ ఉండేది. ఆ గ్రామం చుట్టూ పచ్చని పొలాలు, చల్లని గాలులు, ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలతో ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ ఊరి జీవితం సాదాసీదాగా సంతోషంగా సాగేది. ఆ గ్రామంలో ఉండే మహిళ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మకు చిన్న ఇల్లు ఉండేది. ఇంటి వెనుక కొంత పొలం, 2 ఆవులు కూడా ఉండేవి. రోజూ కష్టపడి పనిచేస్తే సరిపడ ధాన్యం, పాలు, కూరగాయలు దొరికేవి. జీవించడానికి కావాల్సినంత అన్నీ ఆమె దగ్గరే ఉన్నా ఆమె మనసు మాత్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది కాదు. ఎందుకంటే లక్ష్మమ్మ మనసులో ఒక పెద్ద లోపముండేది. అదే అత్యాశ. పక్కింటివాళ్ల ఇంట్లో కొత్త వస్తువు కనిపిస్తే చాలు ఆమె మనసు కలవరపడేది. ఎవరో కొత్త బట్టలు వేసుకుంటే, ఎవరో బంగారు ఆభరణాలు కొనుక్కుంటే ఆమెకు నిద్ర కూడా పట్టేది కాదు. వాళ్ల దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చింది? వాళ్లు కొత్త ఎద్దులు కొనగలిగితే నేనెందుకు కొనలేను అని రోజూ ఆలోచిస్తూ బాధపడేది. తన దగ్గర ఉన్నదాన్ని చూసి ఆనందపడకుండా ఇతరుల దగ్గర ఉన్నదాన్ని చూసి అసూయపడేది. ఒకరోజు ఆ గ్రామానికి ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. ఆయన ముఖంలో ప్రశాంతత, మాటల్లో మృదుత్వం ఉండేది. గ్రామస్థులందరికీ మంచి మాటలు చెప్పి ఆశీర్వదించేవాడు. ఆ సన్యాసి గురించి విన్న లక్ష్మమ్మ తన కోరిక చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఆయన దగ్గరకు వెళ్ళింది. స్వామీ అని వినయంగా చెప్పింది, నాకింకా ఎక్కువ సంపద కావాలి. నా ఇల్లు బంగారంతో నిండాలి. నేను చాలా ధనవంతురాల్ని కావాలి. సన్యాసి కొద్దిసేపు ఆమెను గమనించి చూశాడు. తరువాత తన చేతిలో ఉన్న ఒక చిన్న కుండను ఆమెకిచ్చాడు. ఈ కుండను జాగ్రత్తగా ఉంచుకో అన్నాడు. ప్రతిరోజూ ఇందులో ఒక్క గింజ మాత్రమే వెయ్యాలి. కాని గుర్తుంచుకో, అత్యాశ పెరిగితే ఈ కుండ నీకు ఆశీర్వాదం కాకుండా శాపమవుతుంది. లక్ష్మమ్మ ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఆనందంగా కుండను తీసుకొని ఇంటికి వెళ్ళింది. మొదటి రోజు ఆ కుండలో ఒక గింజ వేసింది. మరుసటి రోజు ఉదయం కుండ తెరిచి చూసింది. ఆశ్చర్యంగా అందులో ఒక బంగారు నాణం కనిపించింది. ఆమె కళ్లలో ఆనందం మెరిసింది. ఇది నిజంగా అద్భుతం అని అనుకుంది. ఆ తర్వాత రోజూ ఒక గింజ వేస్తూ ఉండేది. ప్రతిరోజూ ఒక బంగారు నాణం వచ్చేది. కొద్ది కాలంలోనే ఆమె దగ్గర బంగారం బాగా పెరిగింది. కాని ఆ బంగారంతో పాటు ఆమె అత్యాశ కూడా మరింత పెరిగింది. రోజుకు ఒక నాణమెందుకు? ఒకేసారి ఎక్కువ గింజలు వేస్తే ఎక్కువ బంగారం రావాలి కదా అని ఆలోచించింది. ఒక రాత్రి ఎవ్వరూ చూడకుండా కుండలో 100 గింజలు వేసింది. మరుసటి రోజు ఉదయం ఎంతో ఉత్సాహంగా కుండ తెరిచింది. కాని ఆమె చూసిన దృశ్యం ఆమెను భయపెట్టింది. అందులో బంగారం లేదు. నల్లని పొగ మాత్రమే బయటకు వచ్చింది. ఒక్కసారిగా కుండ చిట్లిపోయింది. అందులో ఉన్న బంగారం మొత్తం బూడిదగా మారిపోయింది. లక్ష్మమ్మ కన్నీళ్లతో కూలబడింది. అప్పుడే ఆమెకు నిజమర్థమైంది. తన అత్యాశే తన సంపదను నాశనం చేసిందని తెలుసుకుంది. ఆ రోజునుంచి లక్ష్మమ్మ మారిపోయింది. ఉన్న పొలంలో కష్టపడి పనిచేసింది. ఇతరులను చూసి అసూయపడడం మానేసింది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ప్రారంభించింది. ఆమె మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారింది. కొద్ది కాలంలో ఆమె ఒక విషయం గ్రహించింది. బంగారం కన్నా గొప్పది మనసుకు శాంతి, సంపద కన్నా విలువైనది తృప్తి. మన జీవితంలో కూడా ఇదే నిజం. అత్యాశ పెరిగితే మన దగ్గర ఉన్న సంతోషాన్ని కూడా కోల్పోతాం. తృప్తి ఉన్న చోటే నిజమైన ఆనందం ఉంటుంది. ఈ కథ నీతి: అత్యాశ చివరికి నాశనానికే దారితీస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి. మరియు చిట్టి కథల లోకం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.